నమస్తే అందరికీ. తిరుపతిలో అయితే ఇది మా సెకండ్ డే అనమాట. ఈ రోజు కోసం మేము దాదాపు 2, 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఆ స్వామివారి దర్శనానికైతే టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. లాస్ట్ వీడియోలో దర్శనం కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అని చెప్పాను కదా. తనెవరో కాదు, మా అమ్మే. ఇలా ఫ్యామిలీ అందరితో దర్శనం చేసుకుంటే బాగుండు అని అనిపించింది. అండ్ ఫైనల్లీ ఆ కోరిక కూడా తీరిపోయింది అనమాట. అండ్ ఇంక లేట్ ఎందుకు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మా దర్శనం ఎలా జరిగింది, తిరుపతిలో మేము ఇంకా ఏమేం చూసామో అవన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్ గా రావాలి అనుకుంటే గంట సింబల్ ని కూడా ప్రెస్ చేసేయండి. నిజానికి అమ్మ వాళ్ళు కూడా మాతో పాటే రావాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. అందుకని ఇంకా అమ్మ ఉండలేక బిఫోర్ డే నైట్ బస్ ఎక్కి వచ్చేసారు. ఇంకా అమ్మని పిక్ చేసుకోవడానికి పొద్దున్నే లేచి వాళ్ళ నాన్నగారితో పాటు బస్ స్టాప్ కి వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చారు. ఇలా అమ్మ రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళు కూడా ఉండుంటే బాగుండు అని చెప్పేసి. బికాజ్ ఇక్కడ నేను, మా వారితో పాటు అత్తయ్య కూడా ఉన్నారు, అమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది. అందరం రెడీ అయిపోయాము. అండ్ కొండపైకి వెళ్ళాక మా వారు మాత్రం గుండు కొట్టించుకుంటున్నారు. నేను అమ్మ మాత్రం 3 కత్తెరలు ఇస్తున్నాం అనమాట. దానికోసం లగేజ్ అంతా నేను ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఎలాగో దర్శనం కోసం కావాల్సిన టికెట్స్ అండ్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి హడావిల్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ మిస్ అవుతుంది. అందుకని 1-2 సార్లు చూసుకొని వెళ్ళటమే బెటర్. తీరా అక్కడికి వెళ్ళాక ఏదైనా మిస్ అయింది అని అనిపించింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాలంటే కష్టం. అందుకని ఇంకా అంతా క్లియర్ గా చూసుకొని స్వామివారి దర్శనం కోసం అయితే బయలుదేరాము. యాజ్ యూజువల్ మా వెహికల్ అతను అయితే డైరెక్ట్ గా హోటల్ నుండి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. ఎలాగో మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని తెలిసి డైరెక్ట్ గా ఒక హోటల్ కి అయితే తీసుకెళ్లారు. అదేంటో కానీ ఇంట్లో ఉన్నప్పుడు టైం కి అంతగా ఆకలి వేయదు, కానీ ఇలా బయట ట్రిప్స్ కి వచ్చినప్పుడు మాత్రం చాలా త్వరగా ఆకలి వేసేస్తుంది. మేబీ కొత్త ప్లేస్ కి వచ్చినందుకు అనుకుంటా, లేదా ఎక్కువసేపు జర్నీ చేయడం, ఎక్కువ తిరగడం వల్లనో ఏమో నాకు అలా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఇలా నాలా ఫీల్ అవుతారా? ఒకవేళ అయితే కమెంట్ చేయండి. ఆ తర్వాత అక్కడ ఒక ఫ్యామిలీ అలా చూస్తూ వెళ్ళిపోయారు. మేము కూడా నార్మల్ అనుకున్నాము, కానీ కొద్దిసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి మాతో మాట్లాడారు. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అని. అలా ఒక్కరు కాదు, 2 ఫ్యామిలీస్ అక్కడ మమ్మల్ని గుర్తుపట్టి పలకరించారు. వాళ్ళతో కొంతసేపు చాలా సరదాగా మాట్లాడాము. వాళ్ళు కూడా తిరుమల దర్శనానికి వెళ్తున్నారని చెప్పారు. ఇలా మన వీడియోలు చూసే వాళ్ళు ఎక్కడో ఒక చోట కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అందరు వచ్చి గుర్తుపట్టి మాట్లాడుతుంటే మా అమ్మ ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇంకా తన ఫేస్ చూస్తుంటే నా హ్యాపీనెస్ ఇంకా డబల్ అయిపోయింది. నా వీడియోస్ చూసి ఇంత ప్రేమగా పలకరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ గా తిరుమల జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. ఈసారి ఎందుకో తెలియదు కానీ కాలినడకన వెళ్ళాలని అనిపించింది, కానీ హర గురించి ఆలోచించేసరికల్లా మళ్ళీ డ్రాప్ అయిపోయాము. చిన్న పాపతో అంత దూరం నడవడం కొంచెం కష్టం అవుతుందని, అందుకే ప్లాన్ అంతా క్యాన్సిల్ చేసుకొని అందరం వెహికల్ లోనే వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా దారి మధ్యలో మనకి ఇక్కడ లగేజ్ చెకింగ్ అయితే జరుగుతుంది కదా. అక్కడ ఇంకా మొత్తం చెకింగ్ పూర్తయ్యాక కొంచెం ముందుకు రాగానే చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు మధ్యలో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ టెంపుల్ ని చూడండి. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి ఈ వ్యూ మాత్రం కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో అనిపిస్తుంది ఇంకొంచెం సేపట్లో స్వామివారి దర్శనం చేసుకోబోతున్నామని. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఎన్నో మలుపులు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆ ఘాట్ రోడ్ లో ఉన్న టర్నింగ్ చూసి నాకు మాత్రం ఈసారి ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయని అనుకున్నాను. ఇంకా అలా మధ్యలో మరో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసి మాత్రం తప్పకుండా వెళ్తాము. పర్టికులర్ గా స్వామివారి రూపం కొండపైన ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడాలి. అంత దూరంలో ఉన్న ఆ రూపం అనేది చాలా అందంగా అండ్ క్లియర్ గా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు మధ్యలో స్వామివారి రూపం. చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉంటుంది. ఫైనల్లీ తిరుమల అయితే చేరుకున్నాము. ముందు చెప్పినట్టు ఈ రోజు మా వారైతే స్వామివారికి మొక్కుగా గుండు కొట్టించుకోబోతున్నారు. ఇంకా నేను అండ్ అమ్మ మాత్రం 3 కత్తెరలు ఇవ్వాలని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఒక విషయం అయితే తెలిసింది. గుండు కొట్టించుకునే వారికి మాత్రమే టోకెన్ ఇస్తారంట. 3 కత్తెరలు ఇచ్చే వారికి ప్రత్యేకంగా టోకెన్ అయితే అవసరం లేదంట. ఈ విషయం మాత్రం మాకు ముందుగా తెలీదు. అది తెలియక కొంచెం సేపు అయితే లైన్ లో ఉన్నాము. అండ్ తర్వాత మళ్ళీ మేము వెళ్ళి మా మొక్కు అయితే తీర్చుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు హరకు కూడా మొక్కుండే, గుండు కొట్టించాము. ఇప్పుడు కూడా చేయించుకో అంటే మాత్రం ఏడుస్తుంది వద్దు అని. దాన్ని ఏడిపించి చేయించడం ఇష్టం లేక వద్దు అని మానేశాము. ఇంకా అలా మా మొక్కు పూర్తి చేసుకొని అందరం రెడీ అయిపోయి తర్వాత డైరెక్ట్ గా దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి నామం కూడా పెట్టించుకున్నాము. తర్వాత ముందుగా వరాహస్వామి దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.
నిజం చెప్పాలంటే నేను ఇన్నిసార్లు తిరుమలకు వచ్చాను, కానీ ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీ అనే విషయం నాకు నిజంగా ముందు తెలీదు. అందుకే ఈసారి ఆ విధంగా దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది, లైన్లు కూడా బానే ఉన్నాయి, కానీ ఎంతమంది ఉన్నా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. వరాహస్వామి ఆలయం పక్కనే ఒక అందమైన కోనేరు కూడా ఉంది. దర్శనం అయ్యాక అక్కడికి వెళ్ళాము. ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అయితే ఈ కోనేరుని స్వామి పుష్కరిణి అని కూడా పిలుస్తారంట. సో తిరుమలలో అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఇది కూడా ఒకటంట. అయితే పురాణాల ప్రకారం ఈ పుష్కరిణి వైకుంఠం నుంచి భూమికి తీసుకురాబడిందని చెబుతారంట. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎక్కువగా భక్తులు దర్శనానికి ముందు లేదా తర్వాత ఇక్కడికి వచ్చి స్వామి వారిని స్మరించుకుంటూ కొంతసేపు గడుపుతారంట. మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశాము. తిరుమల వచ్చిన వారు తప్పకుండా చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు తిరుమలలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ చాలా విశిష్టమైన సేవల్లో ఒకటి. సహస్ర అంటే 1000, దీపాలంకార అంటే దీపాలతో అలంకరించడం. ఈ సేవలో వందలాది దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు, వేద పారాయణం, భజనలు నిర్వహిస్తారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి భక్తులకి దర్శనమిస్తారు. వేలాది మంది భక్తులు ఈ సేవను వీక్షించడానికి వస్తూ ఉంటారు. దీపాల వెలుగులో స్వామివారి దర్శనం పొందడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజు శ్రీవారి ఆలయం ముందు మండపంలో ఈ సేవ జరుగుతుంది. సేవ అనంతరం ప్రతిరోజు సాయంత్రం 5:30కి స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. ఈ సేవను ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ సేవను బుక్ చేసుకున్న వారికి స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. మాకు మాత్రం ఆ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. శ్రీవారిని కంటి నిండా చూసుకున్నాను, మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. దర్శనం చాలా త్వరగా అయిపోయింది, కానీ అలా దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చామో లేదో ఫుల్ వర్షం అన్నమాట. మేమైతే సహస్ర దీపాలంకరణ సేవ అయితే బుక్ చేసుకున్నాము. అందుకే దర్శనానికి కూడా అంత సేపేం పట్టలేదు, చాలా జల్ది అయిపోయింది. ఇంకా వర్షం మాత్రం మామూలుగా లేదు. సో అందరం ఒకే దగ్గర ఉన్నాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనం ఒకరం తిరుపతి వెళ్ళామంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తిరుపతి ప్రసాదాన్ని తీసుకురండి ఎక్స్ట్రాగా అని అయితే చెప్తారు. అలాగే అందరి కోసం ప్రసాదాన్ని కూడా తీసుకున్నాము. సో మేము కూడా అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ ప్రసాదం తిన్నాక ఇక్కడ ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అనమాట స్టేజ్ మీద. తిరుమలలో అప్పుడప్పుడు ఇలా భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ ఇలా చూస్తున్నాను. అసలు ఇక్కడ సరౌండింగ్ అనేది చాలా హడావిడిగా ఉంది. అండ్ మేము పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాము, కానీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏం తినలేదన్నమాట. సో ఆ టైం అంతా అలా స్కిప్ అయిపోయింది. ఈవెన్ హరకు కూడా ఏం ఆకలిగా లేదంట. నిన్న కాణిపాకంలో అన్న ప్రసాదం తిందామని అనుకున్నాము, కానీ అక్కడ కుదరలేదు. అట్లీస్ట్ ఈ రోజు ఇక్కడ తిరుమలలో అయినా తిందామని అనుకున్నాము, కానీ రోజంతా అలా నడవడం వల్ల హరపాపం చాలా డల్ అయిపోయింది. అందుకని ఇంకా అక్కడ వర్షం తగ్గాక డైరెక్ట్ గా కిందికి అయితే వచ్చేసాము. ఇంకా దారి మధ్యలో అట్లీస్ట్ పార్సల్ అన్నా తీసుకెళ్దాము అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ గా ఫీల్ అయిందనమాట. తర్వాత తింటాను అనేసరికల్లా తన ఫేవరెట్ దోశ అయితే ఆర్డర్ పెట్టాము. కొంతవరకు అయితే తిన్నది. అండ్ నెక్స్ట్ మేము కూడా అందరం కొంచెం కొంచెం తినేసాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ అయినందున ఎక్కువ ఆకలిగా లేదు. అంతేకాకుండా ఇంకొంచెం జ్యూస్ కూడా తాగిందనమాట. సో తను ఇప్పుడు కొంచెం ఫీలింగ్ బెటర్. నేను ఇప్పటి వరకు కోల్డ్ బాదం మిల్క్ తాగాను, కానీ హాట్ అయితే తాగలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. సో బానే ఉంది, అదేదో కాఫీ తాగుతున్న ఫీలింగ్ తో ట్రై చేసేసాను. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసాము. సో ఇలా మా తిరుపతి ప్రయాణం ఎంతో హ్యాపీగా అండ్ ఎంతో భక్తి భావంతో ఎన్నో చిన్న చిన్న అనుభవాలతో పూర్తయింది. తిరుపతి వచ్చాక అసలు ప్రసాదం అనే వాళ్ళు ఎవరైనా మిస్ అవుతారా? ఒకటి దగ్గర 2 ఎక్స్ట్రా తీసుకుంటాము. సో ఇలా మార్నింగ్ స్టార్ట్ అయిన మా ఈ జర్నీ స్వామివారి దర్శనంతో ఎంతో హ్యాపీగా ముగిసింది. మధ్యలో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులు, కొత్త విషయాలు తెలుసుకోవడం, మన సబ్స్క్రైబర్స్ ని మీట్ అవ్వడం, వరాహస్వామి దర్శనం, కోనేరు దర్శనం, ఇలా ప్రతి క్షణం ఓ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట. మెయిన్ గా స్వామివారి దర్శనం చేసిన ఆ క్షణం మనసుకి మాత్రం చెప్పలేనంత హ్యాపీనెస్. ఈ ప్రయాణంలో మాతో కలిసి ఉన్న ప్రతి ఒక్కరికి, మా వీడియోలు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఇలాంటి మరిన్ని ప్రయాణాలు మీతో పంచుకోవాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.